మన దేవి దేవతల ఫోటోలను అవి అవమానించడం కానీ అవి జరుగుతూ ఉంటుంటాయి. ఈవెన్ మన పూలని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు చాలా వేరేగా చేస్తుంటారు, బిహేవియర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన ప్రత్యక్షంగా ఇళ్లలో ఉన్న మహిళలను అడిగితే చెప్తారు, ఇళ్ల దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర ఇట్లాంటి చోట్ల చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. కాకపోతే అది వాళ్ళల్లో ఉన్న ద్వేషం. వాళ్ళు కూడా చెయ్యలేనంత దౌర్భాగ్యమైనటువంటి దారుణమైనటువంటి తప్పుని చేసి చూపించారు కదా, వాళ్ళందరి కోరికని వీళ్ళు నెరవేర్చినట్టు కదా. 5 సంవత్సరాల పాటు దేవుడు తన దగ్గర ఉన్న భక్తులకి అన్యాయం జరిగిపోతే ఏమి చూడలేకపోయాడు అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు కదా వీళ్ళు. రాజకీయంలో ఓట్లేపిచ్చాడు అంతే అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ క్రియేషన్ చేస్తున్నారు కదా. అరే జంతు కొవ్వు లేదని చెప్పి చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పు వచ్చినా సరే, లెటర్ వచ్చినా సరే, ఆర్డర్ వచ్చినా సరే, కాగితం వచ్చినా సరే, పరీక్షలకు సంబంధించిన నివేదిక వచ్చినా సరే, లేదు లేదు మేము మొదట చెప్పామని అదే పదం వాడుతున్నారు. కానీ ఎందుకు వదిలేయట్లేదు సార్? దీని మీదే ఇప్పుడు నిన్న ఒక నోట్ కూడా ఇచ్చారంట కదా, 2022లోనే అప్పట్లో CFTRA ప్రయోగశాలలో కొన్ని చేశారు, అప్పుడే తేలింది ఇవన్నీ ఉన్నాయని. కాకపోతే ఇప్పుడు ఆ డిజిటల్ రికార్డులు ఇవన్నీ మొత్తం తారుమారు చేసేసారు. ఇప్పుడు నిన్న సిట్టు ఒక నివేదిక ఇస్తే ఆ నోట్ నిన్న ఇచ్చారంట కదా, అలా నిజంగా అదే కనుక జరిగితే అప్పుడు వీళ్ళు కావాలనే చేసినట్ట? ఇప్పుడు బేసిక్గా అధికారి లెవెల్లో ఉంటుంది అది పని. ఇప్పుడు మన శ్యామల రావా లేకపోతే కనుక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళి చూశాడు, అది టీటీడీ చైర్మన్ వెళ్ళి చూశాడు ఆ లడ్డు శ్యామల రావు కదా. అట్లాగే ఆ లడ్డు కల్తీకి ఇప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్